హాయ్ అండి. నేను ఇప్పుడు ఆమ్లా క్యాండీస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆమ్లాలు వాష్ చేసుకొని ఒక వైట్ క్లాత్ మీద వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అంతా మొత్తం క్లీన్, వాటర్ తడి లేకుండా క్లీన్ చేసుకొని అది మనం ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకుంటే తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసాక మొత్తం ఇట్లా ఐస్ అయిపోతుంది అనమాట. అంటే దాని మీద ఉన్న పొట్టు ఈజీగా ఇదంతా పొట్టు తీసుకొని క్లీన్ చేసుకొని మొత్తం అదంతా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో మనం క్లీన్ చేసేసుకోవాలి. ఆ పొట్టు తీసుకున్నాక మనకి మొత్తం ఉసిరికాయలు ఇలా ఉంటాయి. ఉసిరికాయలు మొత్తం తీసుకున్నాక ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలి, స్టీమ్ చేసుకోవాలన్నమాట. స్టీమ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes స్టీమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 5 minutes స్టీమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ ఉసిరికాయలు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అవి మనం తీసేసుకొని మంచిగా ఉల్చుకోవాలి. అట్లా 4 pieces 3 pieces అట్లా వచ్చేసి ఈజీగా వచ్చేస్తాయి. కట్ చేయకుండా అవసరం లేదు మనకి, మంచి ఈజీగా వచ్చేస్తాయి. సో తర్వాత మనం అదంతా ఒక దాంట్లో ఒక బౌల్లో వేసుకొని, అది మిశ్రీ అనమాట. మిశ్రీ తెలుసు కదా, ఆ మిశ్రీ కలకండ. ఇందులో మనం ముద్దగా ఉన్నదాన్ని కొంచెం కచ్చపక్క దంచి వేసుకొని అలా వేసేసుకొని ఒక రోజు మొత్తం దాన్ని ఊరనియాలి. వాటర్ అంతా వచ్చేస్తుంది, దానికి అంతా షుగర్ సిరప్ అంతా అతుక్కుంటుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుందండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇది. ఇంకా ఇది హెల్త్ ప్రకారం కూడా చాలా మంచిది. మనం రోజు ఒకటి తిన్నా చాలా హెయిర్ గ్రోత్ ఇంకా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఎంత బెనిఫిట్స్ ఉంటాయో దీనివల్ల. సో మనం ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. కొంచెం లెంతీ ప్రాసెస్ చేయడం, కానీ ఓపిక తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఇది అయిపోయింది. మళ్ళీ నేను అందులో వాటర్ ఊడుతున్నాం కదా, అందులో లెమన్ పిండి యాక్చువల్గా ముందే వేయాలి. లెమన్ వేయడం మీకు చూపించలేదు, సో ఇప్పుడు చూపిస్తున్నాను. సో చూపించినాక ఇది బాగా ఎండబెట్టుకోవాలి. అందులో ఒక ప్లేట్లో వేసేసుకొని అందులో వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి. ఒక 2-3 days పడుతుంది ఎండగానేకి. 2-3 days, ఆల్మోస్ట్ 4 days పడుతుంది అనుకుంటా. 4 days పడింది నాకైతే. తర్వాత మిశ్రీ చల్లుకోవాలి దీని మీద. ఎందుకు కలకండ అన్నప్పుడు ఆ పౌడర్ చేశాను, ఆ పౌడర్ చేసి దానికి పట్టించి ఎండబెట్టేసుకోవాలి. ఇట్లా దానికి బాగా పట్టించాలి ఆ ఉసిరికాయకి. తర్వాత ఎండిపోయినాయి చూడండి, ఎండిపోయినాక మళ్ళీ దానికి మిశ్రీ మళ్ళీ అదే కలకండ అది పౌడర్ వేసి బాగా కలుపుకున్నాను. చూడండి అది 2 ప్లేట్స్లో ఎండబెడితే 1 plate అయిపోయింది. అంత తక్కువ అయిపోయింది, మంచిగా ఎండిపోయింది. మనకి ఎండిపోయింది ఈజీగా తెలిసిపోతుంది, కట్ 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 అని సౌండ్ వస్తుంది. సో ఎండిపోయినాక అది మిశ్రీ ఇలా వేసేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 year వరకు మనకు మంచిగా ఉంటుంది. సో చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.